కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక సినిమా రిలీజ్ అయ్యే రోజే మరో మూవీ విడుదల తేదీ అనౌన్స్ చేస్తే ఆలోచించాల్సిందే. ఒకేసారి 2-3 సినిమాలు రావడానికి అది సంక్రాంతి, దసరా, దీపావళి అంతకంటే కాదు. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమా పోస్ట్ పోన్ కావడంతో అదే డేట్కి మరో మూవీ వస్తున్నట్టే లెక్క. ఇంతకీ ఆ 2 సినిమాలేంటో చూసేద్దామా? నాని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ది ప్యారడైజ్. ఇంతవరకు 70 కోట్లు దాటని నేచురల్ స్టార్ ప్యారడైజ్ తో 150 కోట్లు దాటేస్తున్నాడట. ఇంత భారీ బడ్జెట్ అందరికీ షాక్ ఇస్తున్నా బడ్జెట్ మాత్రం పెరిగిపోతోంది. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో మార్చి 26న రావాల్సిన ప్యారడైజ్ ఆగస్టు 21కి వెళ్లిపోయింది. ది ప్యారడైజ్ ఆగస్టు 21న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇంకా 40% షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అనుకున్న టైంలో విడుదలయ్యే అవకాశమే లేదని తెలిసిందే. దీంతో ఇదే రోజు రవితేజ కొత్త సినిమా ఇరుముడిని రిలీజ్ చేస్తున్నారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ వరుస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. టక్ జగదీష్ ఖుషీతో డిసప్పాయింట్ చేసిన శివ నిర్వాణ ఇరుముడిని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ టైంలో పెద్దగా అంచనా లేని ఈ సినిమాకు టీజర్ హైప్ తీసుకొచ్చింది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో వచ్చిన టీజర్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకున్న ఇరుముడి పోస్ట్ పోన్ లేకుండా ఆగస్టు 21న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ది ప్యారడైజ్ ఎప్పుడొస్తుందో మేకర్స్ కే తెలియడం లేదు. దసరా రేసులో దిగడానికి అప్పటికీ షూటింగ్ పూర్తవుతుందన్న నమ్మకం లేదట. ఈ లెక్కన డిసెంబర్లో అడుగు పెడుతుందేమో చూడాలి మరి.